హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఓబిఎస్లో లైవ్ ఎలా ఇవ్వాలి అనేది చెప్తాను. ముందుగా మ్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఓబిఎస్ స్టూడియో అని సెర్చ్ చేయాలి. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ అండి. మ్యాక్ కానీ విండోస్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఓపెన్ చేసుకొని ఫర్ మ్యాక్ అయితే మ్యాక్, విండోస్ అయితే విండోస్ కోసం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను మ్యాక్ కోసం డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ప్రెజెంట్ 31 వర్షన్ నడుస్తుంది. డౌన్లోడ్ చేసుకున్నాక మనకి డౌన్లోడ్లోకి వచ్చేస్తుంది. డౌన్లోడ్లో మనకి డిఎంజీ ఫైల్ వస్తుంది. డిఎంజీ ఫైల్ నుంచి మనం అప్లికేషన్స్లోకి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అవుతుందండి. ఇన్స్టాల్ అయ్యాక కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టాక ఓబిఎస్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓకే, ఆప్టిమైజ్ క్యాన్సిల్ కొట్టేయండి. ఇది ఆప్టిమైజ్ జస్ట్ రికార్డింగ్ ఫర్ స్ట్రీమింగ్, రికార్డింగ్ ఇన్ సెకండరీ, క్యాన్సిల్. దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓబిఎస్ని ఫుల్ స్క్రీన్లో చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. స్టార్ట్ స్ట్రీమింగ్ అని ఇక్కడ క్లిక్ చేస్తే మనకి సెట్టింగ్స్ చూపిస్తుంది. ఓపెన్ సెట్టింగ్స్. ఇప్పుడు స్ట్రీమ్ సెర్చ్ చేసి స్ట్రీమ్ అని ఉంటుంది. స్ట్రీమ్ అని ఓపెన్ చేసి ఇక్కడ సర్వీస్లో యూట్యూబ్ పెట్టుకోవాలి. యూట్యూబ్ ఆర్టీఎంపిఎస్ ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి. అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ స్ట్రీమ్కి ఉంటుంది. ఇది మెయిన్ అండి, ఇది మనకి ఉపయోగపడేది. నెక్స్ట్ వచ్చేసి మనం యూట్యూబ్కి వెళ్దాం. యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళాలి. యూట్యూబ్ స్టూడియోలో స్ట్రీమ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ తీసుకొచ్చుకొని ఇక్కడ అప్లై చేసుకోవాలి. అది ఎలా అని చూపిస్తాను. దానికి ముందుగా మనం సఫారీలో కానీ క్రోమ్లో కానీ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోవాలి. సైన్ ఇన్ ఇచ్చేయండి. మీ అకౌంట్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. స్టార్ట్ రైట్ నౌ ఉంటుంది. ఓబిఎస్ స్ట్రీమ్ ఓపెన్ చేసుకోవాలి. ఓబిఎస్ ఓపెన్ అయ్యాక ఇట్స్ నాట్ ఫేర్ మేడ్ ఫర్ కిడ్స్ సేవ్ కొట్టేయండి. సేవ్ కొట్టాక ఇక్కడ మనకి స్ట్రీమ్ కోడ్ ఉంటుంది. స్ట్రీమ్ కోడ్ కాపీ చేసుకోండి. స్ట్రీమ్ కోడ్ ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేశాక ఓబిఎస్లో పేస్ట్ చేయాలి. స్ట్రీమ్ గెట్ స్ట్రీమ్ కీ అని కొట్టాలి. గెట్ స్ట్రీమ్ కీ కొట్టాక మనం ఇక్కడ ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకుందాం మనం వ్యూయింగ్ కోసం. ఇమేజ్ ఇక్కడ మనం ఒక ఇమేజ్ ఇచ్చేస్తున్నాను నేను నా కంప్యూటర్లో. ఒక ఇమేజ్ పేజ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్ అని కొట్టాలి. ఇక్కడ మనకి యూట్యూబ్ది సైన్ ఇన్ అడుగుతుంది చూసుకోవడం కోసం. కావాలంటే ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ మనకి స్ట్రీమ్ అవుతుందా లేదా చూడడానికి. ఇక్కడ చూడండి మనకి యూట్యూబ్ స్టూడియోలో స్ట్రీమ్ అవుతుంది. లైవ్ 10, 9, 8 చూడండి స్ట్రీమ్ అవుతుంది. ఎక్సలెంట్ కనెక్షన్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. మనకి ఇంటర్నెట్ ఇప్పుడే మనకి లైవ్ అనేది మంచిగా ఉంటుంది క్వాలిటీగా. ఇక్కడ స్ట్రీమింగ్ స్టార్ట్ కావాలంటే స్టాప్ అంటే స్టాప్ అన్నది. ఇక్కడ ట్రాన్సిషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ స్ట్రీమ్ అవుతుంది.
ఫుల్ స్క్రీన్ పెట్టాను. ఇంక ఇక్కడ ఇమేజ్ నా ఛానల్లో స్ట్రీమ్ అవుతుంది, లైవ్ స్ట్రీమ్. అలాగే మనం ఇక్కడ ఆడియో నాయిస్ ఉంటుంది కాబట్టి ఆడియో కూడా యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న సాంగ్స్ నుంచి. ఇక్కడ మీడియా ఆడియో ఓపెన్ చేసి ఆడియో సోర్స్ ఓకే కొట్టేయండి. ఓకే కొట్టి ఆడియో ఇచ్చేస్తే ఇక్కడ మనకి ఆడియో కూడా ప్లే అవుతుంది, రెండు కలిపి వీడియోతో పాటు ఆడియో కూడా స్ట్రీమ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి.